మృగశిర కార్తె రాకతో తెలుగు రాష్ట్రాల్లో చేపల సందడి మొదలైంది. ఎండల తీవ్రత ఉక్కపోత పూర్తిగా తగ్గి వర్షాకాలం ఆరంభమయ్యే ఈ పర్వదినాన ప్రతి ఇంట్లోనూ చేపల వంటకాలను వండుకుని తినడం తరతరాలుగా వస్తోన్న ఆనవాయితీ. మృగశిర రోజున స్థానిక పేదలకు నోరూరించేలా చేపల వంటకాలను రుచి చూపించనున్నారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు, నర్సాపురం, ఆచంట ప్రాంతాల్లో పేదల కోసం భారీగా ఉచిత విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రకరకాల నాటు చేపల పులుసులు, ఫిష్ ఫ్రైలతో పాటు గోదావరి స్పెషల్ రొయ్యల ఇగురులతో కూడిన కమ్మని విందు భోజనాన్ని ఉచితంగా వడ్డించనున్నారు. ఇలా ఒకే రోజున అటు భాగ్యనగరంలో ఆరోగ్యం కోసం, ఇటు ఆంధ్రాలో పేదల ఆకలి తీర్చడం కోసం చేపల వంటకాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాలకొల్లులో ఏర్పాటు చేసిన చేపల విందు గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఇప్పటిదాకా మనం వింటే గారెలు తినాలి, వింటే మహాభారతం తినాలన్న, కానీ మృగశిర కార్తెలో ఇప్పుడు చేపలు, రొయ్యలు తినాలని చెప్తున్నారు ఆక్వా రైతులు. చెప్పడం మాత్రమే కాదు, దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఎప్పుడూ లేని విధంగా కూడా ఒకవైపున తెలంగాణ ప్రాంతంలో చేప ప్రసాదం పంచడం అనేది ఆనవాయితీగా వస్తుంటే, పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా నర్సాపురం, పాలకొల్లు, అదేవిధంగా ఆచంట నియోజకవర్గాల్లో చేపలు, రొయ్యలు తోటి మంచి విందు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా కూడా భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని కాన్సెప్ట్ ఏంటి? మనతో ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు భగవాన్ రాజు ఉన్నారు. చెప్పండి, అంటే ఇలాంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈరోజు జూన్ 8వ తారీఖున ఏదైతే మృగశిర కార్తె ప్రవేశించిందో మీరు ఇప్పుడు చూస్తున్నారు, చూడండి, తొలకరి జల్లు. అంటే మృగశిర కార్తె ప్రవేశించినప్పుడు వాతావరణం మారి ఏదైతే గత వేసవి కాలంలో ఎండల తీవ్రతంగా ఉండి మళ్ళీ తొలకరి జల్లు పెట్టి ఏదైతే వాతావరణ మార్పులు ఉంటాయో ఆ వాతావరణ మార్పుల్లో మరి మనుషులు ఆరోగ్యంగా ఉండాలి, ఏ విధమైన మరి అనారోగ్యం ఉండకూడదని పూర్వం పెద్దలు ఈ రొయ్యలు, చేపలు తినాలనే కాన్సెప్ట్ ఆ రోజు అందరూ పాటించేవారు. కానీ కాలక్రమేణా ఏదైతే మరుగున పడిపోయిందో దాన్ని ఇవాళ మా జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం మరి 3 నియోజకవర్గాల్లో కూడా మరి ఈ రోజున పెద్ద ఎత్తున మరి అందరికీ కూడా రొయ్యలు, గోంగూర కూర, చేప పులుసుతో ఉచితంగా పేదలకు భోజనం పెట్టి, అంటే యాక్చువల్గా మీరు అన్నట్టు ప్రోటీన్ ఫుడ్ అయినప్పటికి కూడా ఇప్పుడు చేపలు అంటే కొంచెం తక్కువ ఉంటాయి, కానీ ప్రాన్స్ ఎక్కువ మంది తినాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఎక్కువ మంది సాధారణ మధ్యతరగతి ప్రజలు తినేందుకు అవకాశం లేదు, కేవలం ఎక్స్పోర్ట్కి మాత్రమే పరిమితం అయిపోయింది అనేది వాదన కూడా ఉంది. ఇది అందరికీ ఇటువంటి అపోహలు తొలగించాలని చెప్పి మాది. ఇంచేతంటే రొయ్యలు అనేది ఇవాళ మనకు దొరుకుతున్న బజార్లో దొరుకుతున్న మటన్ కానీ, పీత కానీ ఏదైనా చూసుకోండి, ఇది కానీ అన్నీ కూడా కేజీ 1000 రూపాయలు ఆ రేంజ్లో ఉన్నాయి. కానీ ఈరోజు మనం ఏదైతే పెద్ద కౌంట్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది తప్ప, అదే కనుక 100 కౌంట్ కానీ, 120 కౌంట్ కానీ, 80 కౌంట్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవాళ మేము 100 కౌంటు కేజీ పప్పు 600 రూపాయలకి ఇస్తున్నాం. అంటే కేజీ పప్పు అంటే 2 కేజీల రొయ్యలు మనం ఎడ్ల చేసి పప్పు కింద చేస్తే కేజీ పప్పు అవుతుంది. 600 రూపాయలు అంటే 1 కేజీ రొయ్యలు 300 రూపాయలు. అందరూ కూడా ఇవాళ రొయ్యలు, చేపలు కొనుక్కుని ఇంటిల్లి బాధ తినాలని చెప్పాం. లేని అలా కాగా మనం కొనుక్కోలేక ఆరోగ్యంగా ఉండాలని ఎవరైతే పేద ప్రజలు భావిస్తారో ఆ పేద ప్రజల కోసం ఇలా ఏర్పాటు చేశాం. ఇది మనం చూస్తే ఓవరాల్గా చూస్తే మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు మనం చూడొచ్చు. భారీగా కూడా గోంగూర, రొయ్యలు, అదేవిధంగా చేప పులుసుతోటి విందు భోజనం అయితే జరగబోతోంది. కేవలం పాలకొల్లు మాత్రమే కాదు, నర్సాపురం, ఆచంట ఈ 3 ప్రాంతాల్లో కూడా రాష్ట్రంలో అంటే ఏపీలో మొట్టమొదటిసారిగా ఆక్వా రైతులు పెద్ద ఎత్తున చేపలు, రొయ్యల మీద అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 పాలకొల్లు నుంచి.